భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. ఈ ఆపరేషన్లో పాల్గొని సొంత గ్రామాలకు వస్తున్న సైనికులకు అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలోని ఆర్మీ జవాన్ సంపత్కు కలెక్టర్ ముజామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సార్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా యుద్ధ పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన సంపత్ సేవలను వారు కొనియాడారు. అనంతరం TWJF జర్నలిస్టులు సైతం సైనికుడికి సన్మానం చేశారు. మిత్రుడి సోదరుడు కొత్త యాకేష్ గారి సోదరుడు కొత్త సంపత్ గారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో TWJF ఆధ్వర్యంలో ఈరోజు మనకి సన్మానం చేయడం జరిగింది. దేశం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో వాళ్ళకంటే ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో అలాంటి అసాంఘిక శక్తులకి ప్రోత్సహించే పరిస్థితి ఉన్నది. కానీ నిజంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసే దేశభక్తులైన ఆర్మీ జవాన్ల కోసం కానీ, ఆర్మీ వాళ్ళ కోసం కానీ పాల్పడే పరిస్థితి లేదు. వీటన్నిటిని ఎవరైతే ఈరోజు ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో ఈ యుద్ధ వీరుల కోసం వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు దీన్ని ఓన్ చేసుకొని సన్మానం చేయాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ కూడా దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవాలి. ఎవరైతే ఆర్మీ జవాన్లు యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరి కోసం గవర్నమెంటే ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కానీ గవర్నమెంట్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ దాన్ని గుర్తించే పరిస్థితి లేదు. ఒక ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజా సమస్యలు వెలికి తీసే ఒక జర్నలిస్ట్ యూనియన్లో కూడా చాలా ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే ఫెడరేషన్లో మేము ఉన్నాం. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు మా మిత్రుడు, మా సభ్యుడు, మా తమ్ముడు సంపత్ గారిని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినందుకు సంపత్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గోపాల్